మీ పేరు మల్లారెడ్డి. మల్లారెడ్డి గారు. ఎట్లా ఉంది మన రెడ్డి పరిపాలన? రెడ్డి అని చెప్పుకోకుండా అయిందండి. అదేంది అంత మాట అన్నావేంది? రెడ్డి అంటే ప్రతి విలేజ్ లా ఈనాడు కాదు సనాతన ధర్మం నుండి కూడా రెడ్డి అంటే ఊరికి ఒక ఊతమే. అవును. పేదోనికి సాధోనికి ఒక ధైర్యం. రెడ్డి మాట ఇచ్చిండ్రా అంటే ఈ పని చేస్తాడ్రా అనే ఒక ధైర్యం ఉండే పేదోనికి గాని ఎస్సీలకు గాని అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా ధీమా ఏంది అంటే రెడ్డి. కానీ అలా రెడ్డి అనే పదానికే విలువ కొట్టిండు. అంతేనా? ఒక మాట పాబంది లేదు కదా. ఏ మాట పాబంది ఉందని ఈయన ముఖ్యమంత్రి వచ్చినాక ఏ మాట ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని మాటలు నిలబెట్టుకున్నాని. అరే రెడ్డి అన్నప్పుడు ఆ రెడ్డికి ఉండబడిన ఉందాతనము, ఒక ఊర్లో ఉండబడిన ఊరుగా దేశానికి ఉండబడిన ఒక గౌరవం అనేది పోగొట్టిండి. అలా మా రెడ్డికే నేను రెడ్డిని అయినా రెడ్డికే ఆ మాటకే విలువ లేకుండా చేసిండి. అలా అవునా? ఇప్పుడు సరే మీరు దేశాన్ని కాపాడట పెట్టి మా కులానికి కూడా రెడ్డికే విలువ లేకుండా చేసిండు. ఇప్పుడు మీ పార్టీ నుంచి బీఫామ్ లో గెలిచింది, మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయినా, మీ పార్టీ నుంచి ఉన్నటువంటి పొద్దులేసి మీరు వార్తలు చదువుతాడు చూడ. ఆయన పేరు ఏం పేరు? ఆయన ఒక పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మా రెడ్డి అవసరం లేదు, మా ఓట్లు అవసరం లేదు, ఏం కథ లేదు అని చెప్పేసి. మరి చర్యలు ఏమైనా తీసుకుంటున్నా ఆయన మీద మీ రెడ్డి? ఇక ఇంకేం తీసుకుంటాడు? ఇక తీసుకుంటాడు. అంతేనా? అంతేనా? సరే, ఎందుకు మరి మంచిగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం నీకు రాష్ట్రానికి ప్రజలకు అది వచ్చేదే కాదు, ఎట్లా వచ్చిందాన్ని దక్కించుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఇంకో 10 కాలాల పాటు అది ఎంతో ఉంటది. పిల్ల తరం కొంత అక్కరొచ్చేది. కానీ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఏముంది చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ విలువ కూడా పోయింది. కాంగ్రెస్ అంటే కొన్ని ఇప్పుడు ఇంద్రమ్మ పాలన నుండి కూడా కొంత పేద జనానికి ఇంద్రమ్మ ఇండ్లు కానీ మంచి చెడు పేద జనానికి ఎక్కరొచ్చింది అనేది ఉండే. కానీ అది కూడా పోయింది. ఆ నమ్మకం లేదు. అంటే అది పోవడానికి కారణం ఇప్పుడు ఉన్న రెడ్డా లేకపోతే ఉన్న రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఉన్న రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విలువ కూడా పోగొట్టిండు. రెడ్డి సమాజానికి కూడా విలువ పోగొట్టిండు. సరే, మీరేమి ఇట్లా చెప్తారు? మన నల్గొండ జిల్లా అంటేనే పొడుగు రెడ్లు ఉండే. మరి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యి మంచిగా రెడ్లను లేపితే అయిపోగా. ఇక లేపితే అంటే ఎట్లుంటది పరిస్థితి? అసలు తీసుకుపోయి ఆడకూసబెట్టాక ఇక ఈ చిన్న రెడ్డిలు ఏం చేస్తారు? ఇక అనేదో ఇటు రెడ్డిలు అనదొక్కే అటు మాట మీద నిలబడా. ఏమయ్యా మీ రెడ్డి ఏం చేసిండయ్యా? అయ్యో రేషన్ కార్డులు ఎక్కడవా, ఎక్కడవా, పెళ్లిలో పరిస్థితి ఏమా? మరి అన్నిటివా అనే వరకల్లా మారేటోడు మీరు సందర్భపడే కాలం వచ్చింది. మేమేమని చెప్పాలి? అవుతుంది కదా, ఉన్న వాస్తవం కదా. అరే మా రెడ్డి మాట ఇచ్చిండు, ఈ మాట మీద నిలబడ్డాడు, నీకు లోన్ మాఫీ కాలేదా? అయిందా అంటే ఎవరిని అడుగు? కాలే, నాది కాలే సార్. 1,50,000 లోను కట్టినా, ఆడదెచ్చి ఈడదెచ్చి కట్టి తెల్లారి అదంటే ఒక్కటి రోజు ఇక తిరగమని ఏం చెప్తున్నా అంటే ఒక్క రోజు వెనక గడితే అయిపోయినాయా నువ్వు? నేను ముందు గట్టి తప్పట. ఒక్కటే రోజు అట. 8 తారీఖు నేను కట్టినా, 9 తారీఖు పెట్టిండ మీ రెడ్డి మీ సారు ముఖ్యమంత్రి గారు ఇట్లా పెట్టిండు. మరి ఒక్క రోజు నువ్వు వెనక కడితే అయిపోగా ముందుగా ఎందుకు కట్టామంటాడు. మరి ఇక నేను కావాలని చెప్పి నేను మావి కావాలి మంచిగా కట్టాలని రెగ్యులర్ గా కట్టుకుంటూ వచ్చినావు. ఆ కట్టినట ఆయన కట్టి మళ్ళీ 3వ నాడు మళ్ళీ తీసుకునే వరకు అలా ఆయన అప్పుడే పోయిందట. అంతేనా? ఎలక్షన్ల ముందట మన రెడ్డి మంచోడు చిన్నోడు పొట్టోడు పొడి కూడా మన రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుందని అనుకున్నాం. మా రెడ్డి కావాలని ఎంతో చేస్తే ఇవాళ అంత ఇజ్జత్ పోయింది. ఇప్పుడు ఇక చక్కదనంగా కేసీఆర్ ప్రభుత్వం 1-2 ఇవాళ ఏనాడు ఏ రాయ చరిత్రలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ భగీరథ నీళ్లు ఇంటింటి నల్లాలు అన్నని అడుగు మేమే అనుకున్నాం. ఏంది ఇది సాధ్యమయ్యే మాటేనా? ఇది ప్రపంచంలో ఏ రాజు కూడా తేలే. ఏ ఊరు కావు చెరువు దోరిచ్చారు, బావులు దోవిచ్చారు, బోర్లు పెట్టించారు. కానీ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు వస్తాయంటే నేను ఇది కాదనుకున్నా నేను కూడా. కానీ కేసీఆర్ గుండె అది ఎటువంటి రాజు గుండె గాని సాధించాడే. ప్రతి అడవిలో ఒక్క ఇల్లు ఉంటే, ఒక్క గుడిసె ఉంటే కూడా నల్లబెట్టించాడు. ఇవాళ నీళ్లు లేవనే తోడు ఎవడన్నా ఉన్నాడా? ఇలా భగీరథ నీళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే తాగునీరు లేక ఒక్కొక్క ఊళ్ళో 10 బోర్లు కొనేది. కొన్నా కూడా నీళ్లు లేక, తాగునీరు ఉండటానికి గూడు లేక, తాగుతానికి నీళ్లు లేక ఎన్నో పరిస్థితులు ఉండే. అటువంటి పరిస్థితులలో సాధించిండు అంటే ఒకటే కాదు, కాళేశ్వరం గురించి అయితేంది, తాగే నీరు గురించి అయితేంది, వ్యవసాయ కరెంటు గురించి అయితేంది, ఇవన్నీ 1-2 చెప్పాలంటే అన్ని చేసిండు కేసీఆర్. ఏ దానికి వెనుక పోలే. అది వరకు ఏదైనా ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిండు మనకు. ఇప్పుడే ఉంది ఉన్నదాన్ని నిలబెట్టవైతే. ఇలా కరెంటు విషయం కాడుకోవచ్చు. కరెంటు ఒకటే పోవుడు కరెంటు.
ఆ ఎండాకాలం ఎండలు బిరు కానలేదు అప్పుడే పోతూనే ఉన్నాయి. అగో మాఫీ అది పరిస్థితి రైతు భరోసా కాడికి వస్తే ఇది బాయ్. ఇంకేం చేస్తారు జనం? నమ్మిర్రు, రెడ్డి అనగానే నమ్మిర్రు. కానీ ఇక రెడ్డి కూడా ఇదే ఉంది అయ్యా, ఈయన బుద్ధిగాలవాడు కాడన్నట్టు అందరికి ఏర్పడిపోయింది ఈ పరిస్థితి. మళ్ళా కేసీఆర్ రావాల్సిందే, వస్తాడు. అంతేనా? వస్తాడు. మళ్ళీ మరి మీరు రెడ్డి ఎట్లా మాట్లాడారు? మరి మేము ఏం చేస్తాం? ఇక మేము మా పరిస్థితి అది. నేను ఫస్ట్ చెప్తుంది కదా, మా రెడ్డికే ఇజ్జత్ పోయిందని. అంతేనా? సరేలే, ఏం కదా తీసుకొచ్చి చూద్దాం. కాలమే అన్నిటిని నిర్ణయిస్తారు. రైటే. పేరు నరసింహ. పేరు నరసింహ. నరసింహ. నరసింహ రెడ్డా లేకపోతే నరసింహనా లేకపోతే బీసీనా? ఎస్సీ. ఓకే, రైట్. ఎవరు? ఎవరేనా? నర్సాపురం. నర్సాపురమేనా? నానే భూమి జాగా? భూమి జాగా ఎకరం ఉంటుంది. ఎకరం అంత ఉంది. ఎట్లా ఉంది మరి? ఏం పెట్టినాం? ఏం లేదు, వరి పెట్టినాం, అది కూడా ఎండిపోతుంది. ఎందుకు? నీళ్ళు మంచిగా ఉంటాయి, బ్రహ్మాండమైన ఏరియా నర్సాపురం అన్నాడు. మా ఎమ్మెల్యే వచ్చిన మీకు గెలిచిన తెల్లారు మీకు కాలువ తప్పిస్తున్నాడు. అది బొంద ఇంతవరకు ఇక్కడ గది లేదు, ఇక్కడ సూచన ముఖం లేదు. ఏ కాలువ లేదు ఇక్కడ మాకు. అక్కడ మా శిలకలకెళ్ళ ఉంది కాలువ కూడా. అక్కడ ఎక్కడి నుంచి వస్తాయా నీళ్ళు? మన భీమలింగం కాలువ నుంచి. భీమలింగం కాలువ నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ భీమలింగం కాలువకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి వస్తాయి మీ నుంచి. కానీ ఏం లేదా? అది ఏం లేదు మాకు ఇంతవరకు ఏది లేదు. ఏమైనా సంగతి మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? పరిపాలన అనేది ఏం లేదు. కేసీఆర్ ఉన్న రోజులు మాకు మంచిగా అనిపించింది. రైతు బంధు టైం పడ్డాయి, ఏదైనా పింఛన్ అయినా మంచిగా పడ్డాయి, ఎవరైనా వచ్చేసారు మంచిగా. ముసలి కూడా ఉన్నా పెద్ద కొడుకు అన్నారు, దీవితోడు దీవించారు. ఈ రాజా కొడుకు వచ్చాక ఎక్కలనే కొడుకు ముచ్చడా ఈ పద్ధతి కాదు. ఈ ఆడ ఏం చేసింది ఏం కథ అని ఓ రైతు బంధు లేదు, రైతులు కొట్లాడుకుంటారు. ఫ్రీ బస్ అని పెట్టారు, ఆడలు కొట్టుకున్న కాడికి వచ్చింది. తప్పించి ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. మస్తు కష్టమే ఉంది మీకు. అంత కష్టమే ఉంది. ఎట్లా మరి? ఎట్లా అంటే మళ్ళా మన నాయకుని తెచ్చుకోవాలి, నడిపించుకోవాలి. ఎవరు మన నాయకుడు? నాకంటే ఎవరు లేరు. నేను ఒక జర్నలిస్ట్ గా నాయకుడు కేసీఆర్ తెచ్చుకోవాలి. మన నాయకుడు ఎవరు చేసిండు? అన్ని పనులు చేయండి, ఓడైనా మనం అన్ని పనులు. నాకు ఇప్పటికా నాకు అర్థంగా కడుగుతాను. నేను వరుస పంట ఊళ్ళో పట్టుకొని అడుకుంటా వస్తున్నా, మళ్ళీ కేసీఆర్ రావాలి మరి ఎందుకు పోయిటారు అంటున్నా నేను. ఎందుకు పెట్టారు అంటే పని ఇచ్చిన ఆనులు ఏది నిలబెట్టుకోలే కదా. అదే ఆయన నమ్మిరు. తులమంగారాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఇన్ను అని చెప్పిండు. వాడు ఇచ్చిన ఆన్లకు ఆన్ ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్ లేదు కదా. అప్పుడు నమ్మిరు, పబ్లిక్ నమ్మిరు. మళ్ళీ రేపు ఎలక్షన్ అయినప్పుడు ఇప్పుడు తులమంటారు, రేపు 2 తులాలు అంటాడు. ఇక మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ చెప్తాడు కొడతారు. ఇప్పుడు ఏమన్నా అంటే పబ్లిక్ కష్టమే ఉంది. మళ్ళా జిందగీ పర్ ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ఓటేయాల్సి మళ్ళీ ఓటు జిందగీలో ఏరు, ఆ మాట ఏ ఓటు తీయరు. మళ్ళీ ఏమన్నా ఎలక్షన్ అసెంబ్లీలో మాట్లాడుకుంటే దమ్ము లేదు దానికి. సరే మరి అట్లా దమ్ము లేదా నువ్వు అంటున్నావు? నువ్వు కేసీఆర్ రావాలి, కేసీఆర్ కే సమాధానం చెప్తా అంటున్నావు. మరి వాడిగా అని మాటలు కూర్చున్న గురి వాడిసేవాళ్ళు బాగా మొత్తుకుంటాడు. అంతేనా? సరేలే, మంచిది మరి నిమ్మగా.